పవన్ కళ్యాణ్ పర్యటనకి జగన్మోహన్ రెడ్డి పర్యటనకి మీకు తేడా తెలియాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఈయన్ని పవన్ కళ్యాణ్ అనాలో, పేదల మనిషి అనాలో, పెద్దలను ప్రశ్నిస్తున్న వ్యక్తి అనాలో, ఏమి అనాలి అనేది మీరు మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. ఎందుకు అంటే ఒక మంచి పని జరిగితే ఆ మంచి పనిని 10 మందిలోకి తీసుకెళ్లటం ఎంతో ముఖ్యం. ఇటువంటి నాయకులను, వీళ్ళు చేసే మంచి పనులను మనం జనంలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ వీడియోను మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకు అంటే మంచి విషయం 10 మందికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను మీ మణిశ్రీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారిందా అంటే అవుననే చెప్తున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు. అయితే నాయకుల పర్యటనలు కూడా అంతే ఆసక్తికరంగా మారాయా అంటే అవును, ఖచ్చితంగా మారాయి అనే చెప్తున్నారు. ఇది ఏ విధంగా చెప్తున్నారయ్యా అంటే మాట్లాడుకుందాం. అయితే మంట వెలుగుతుంటే ఆజ్యం పోసి వెలిగించే వాళ్ళు ఒకరు, అదే మంట ఇటు సైడ్ వెలిగితే వాటర్ అంటే నీళ్లు పోసి ఆపేసి చల్లార్చే వాళ్ళు ఇంకొకరు. ఈ ఆజ్యం పోసి వెలిగించేది ఎవరు, నీళ్లు పోసి తగ్గించేది ఎవరు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు 2 పర్యటనల గురించి మనం మాట్లాడుకుందాం. ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించారు. అయితే ఆయన ఏ విధంగా పర్యటించారు అంటే ఫస్ట్ నర్సీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజీని మా హయాంలో 2022లో మేము మొదలు పెట్టాం, దాన్ని శంకుస్థాపన చేసాం, మీరు ఎందుకు దాన్ని ఆపేస్తున్నారు, దాన్ని ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారు అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. మంచి పాయింటే. పీపీపీ విధానంలో ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నా లేకున్నా వాళ్ళు అది క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఆయన రోడ్ షో నిర్వహించారు. అసలు రోడ్ షో వద్దు అని చెప్పి పోలీసులు చెప్తున్నాం అనుకుండా రోడ్ షో నిర్వహించారు. అక్కడ పర్పస్ ఏంటి? బేసిక్ గా అక్కడ నుంచి వెళ్ళి ఆ నర్సీపట్నం వెళ్ళి ఆ మెడికల్ కాలేజీని సందర్శించి ప్రభుత్వం ఏమైనా చెప్పాలి, ఏమన్నా డిమాండ్ చేయాలంటే అక్కడ చెప్పేసి వచ్చేస్తారు. అది మామూలుగా జనరల్ గా జరుగుతుంది. కానీ ఆయన ఏ ఉద్దేశంతో ఆ విధంగా రోడ్ షో నిర్వహించాలి, తనేంటూ ప్రూవ్ చేయాలి, నేను మోనార్క్ని, నేను ఎవరి మాట వినను, నా దారి నాదే అన్నట్టుగా నిరూపించాలి అని అనుకున్నారా అంటే ఆయన నిరూపించకపోయినా అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఆయన మోనార్కే. ఎందుకంటే ఎవరి మాట వినరు కాబట్టే 2024 ఎన్నికల్లో ఓటమికి గురయ్యారు అని చాలా మంది చెప్తున్న మాట. అదే గనక ఇప్పుడు ఈ విధంగా అందరి మాట వినాలి అనే ఆలోచన అప్పుడే వస్తే ఈ పాటికి ఆయన సీఎం హోదాలోనే ఉండేవాళ్ళేమో బహుశా అని చాలా మంది చెప్పుకుంటున్న మాట. అయితే నిన్న ఆయన పర్యటనకు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే సూపర్ లెవెల్లో సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. కానీ అక్కడ ఒక అనుకోని విషయం జరిగింది. ఏంటి అంటే డాక్టర్ సుధాకర్ పాపం మాస్కులు అడిగిన పాపానికి తనంతట తానే ప్రాణం తీసుకునేలా చేశారు. కాదు, ఇండైరెక్ట్ గా తీసేశారని చాలా మంది చెప్తున్న మాట. అయితే ఆయన ఎందుకు ఏంటి కరోనా టైంలో ఆయన అడిగింది ఏంటి? మాస్కులు. ఆయన ఒక వైద్యుడు, ఆయన అడిగింది ఏంటి? మాస్కులు. వైద్యుడిని పట్టించుకోలేదు, వైద్యశాలల గురించి మాత్రం రోడ్డెక్కేశారు. అప్పుడు దళితులు, ఆ ప్రాంతానికి చెందిన పాపం దళితులని మనం అనకూడదు కానీ చాలా మంది చెప్తున్నారు ఏంటంటే ఆ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైద్యుడు చనిపోతే మీరు పరామర్శకు కూడా మీరు రాలేదు, అప్పుడు అధికారంలో మీరే ఉన్నారు, ఇప్పుడు మీరు శంకుస్థాపన చేసిన వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయబోతున్నారు అనేసరికి మీరు రోడ్డు మీదకి రావటం అనేది ఎంతవరకు కరెక్టు? మీరా వైద్య కళాశాలల గురించి, వైద్య విద్యార్థుల గురించి, పేద విద్యార్థుల గురించి, అలాగే ప్రజల గురించి, ప్రజల ఆరోగ్యం, వైద్యం గురించి మాట్లాడేది మీరా అంటూ కొన్ని రకాల బోర్డింగ్స్ అక్కడ నిలిచాయన్నట్టుగా
చాలా మంది చెప్తున్న మాట. రకరకాల నిరసనలు, ఉద్యమాలు, ర్యాలీలు కూడా నిర్వహించారని తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఇది ఊహించిన దెబ్బే అని చెప్పాలి. అసలు వాళ్ళైతే ఇది కలలో కూడా అనుకొని ఉండరు. ఈ విధంగా జనం అయితే వచ్చారు పక్క, అది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కిందా అంటే ఒక రకంగా దక్కిందనే చెప్పొచ్చు. జనం అయితే బాగానే వచ్చారన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈయన పర్యటన ఈ విధంగా ఉంది. ఎవరిది? మన జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే పోనీ అక్కడికి వెళ్ళి పీపీపీ విధానం గురించి, లేకపోతే ఏ విధంగా నష్టం, ఏ విధంగా ఏమిటని వివరించారా అంటే అక్కడ కూడా రెచ్చగొట్టే మాటలే చెప్పారు తప్ప, ప్రజలని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగానే చెప్పారు తప్ప అక్కడ శాంతియుతంగా మాట్లాడే అవకాశం ఏమీ లేకుండా మాట్లాడారు అనేది చాలా మంది చెప్పుకుంటున్న మాట. ఇక పవన్ కళ్యాణ్ గారి పర్యటన విషయానికి వద్దాం. అసలు పవన్ కళ్యాణ్ పర్యటనకి, జగన్మోహన్ రెడ్డి పర్యటనకి మీకు తేడా తెలియాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. 10 రోజుల క్రితం మత్స్యకార సోదరులందరూ ఇక్కడ 4 రోజులు ధర్నాలు చేశారు. అలాగే పరిశ్రమల కాలుష్యం వల్ల మాకు వేట మత్స్య జాతి అంతరించిపోతా ఉంది అని మీరందరూ చేసింది చాలా బాధ కలిగించింది. మీ ప్రతి కష్టంలో నేను ఉన్నాను అని చెప్పడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ మన మత్స్యకారుల దగ్గర నుంచి వచ్చింది. మేము ఎప్పుడూ కూడా పరిశ్రమలకి వ్యతిరేకం కాదు, కానీ వ్యర్థాలని, కాలుష్యాలని ఎంత శుద్ధి చేసి పంపుతారన్నదే మా ప్రశ్న. సో నేను అన్ని మాట్లాడితే ఖచ్చితంగా ఈ కాలుష్యం మీరు లేనిపోయిన అభాండాలు మత్స్యకారులు ఎవరు వేయరు, అది నేను అర్థం చేసుకోగలను. కలెక్టర్ గారు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? మత్స్యకారులను పరామర్శించడానికి వెళ్ళారు. ఏమని? ఆందోళన చేస్తున్న వాళ్ళని ఆందోళన విరమించండి, మేము చేస్తామని చెప్పలా. ఆయన చెప్పింది ఒకటే మాట, మీరు ఆందోళన చేస్తుంటే నాకు చాలా బాధ కలిగింది, మీకు నేను ఉన్నాను అని ప్రూవ్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను అని ఆయన నిన్న చెప్పడం జరిగింది. అంతేకాదు ఇంకో మాట ఏమన్నారంటే, మత్స్యకారుల కష్టం ఎలా ఉంటుందో నేను ఒక డిప్యూటీ సీఎం హోదాలోనో, లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోదాలోనో, లేకపోతే ఒక నార్మల్ మనిషిగాను నేను రాలా, ఒక మత్స్యకారుడి కింద వచ్చా. ఒక మత్స్యకారుడి కష్టం తెలుసుకోవడానికి ఒక మత్స్యకారుడు లాగే వచ్చా నేను. ఆ కష్టం ఏంటి అనేది నాకు తెలుసు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే మత్స్యకారుల మనసు ఎలా ఉంటుంది, వాళ్ళ ధైర్యం ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పారు. మీ కష్టం ఏంటో నాకు తెలుసు, మీ మనసు ఏంటో నాకు తెలుసు. మీరు ఎవరి పొట్టా కొట్టరు, మీరు ఒకరి మీద అభండాలు వేయరు. మీరు చెప్పే దాంట్లో ఎంతో కొంత సత్యం అనేది ఉంటుంది. ఆ సత్యాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను అని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొన్ని రకాల పరిశ్రమలు సముద్రంలోకి వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి అని అంటున్నారు కదా, ఆ పరిశ్రమలు మనం తీసుకొచ్చినవి కాదు. అంటే మనం మీన్స్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినవి కాదు, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వచ్చినాయి. అలా అని చెప్పి వాటిని బ్యాన్ చేయించే ఉద్దేశం అయితే మనకు లేదు. ఎందుకంటే పరిశ్రమలు వస్తే రాష్ట్రం డెవలప్ అయితేనే సంక్షేమ పథకాలను మనం ఇవ్వగలుగుతాము జనానికి. అప్పుడే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ఉంటేనే రాష్ట్రం అనేది డెవలప్ అవుతుంది. అలా అని చెప్పి గతంలో లాగా, గత ప్రభుత్వంలో లాగా వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినట్టుగా పరిశ్రమలకు సంబంధించిన వారిని బెదరగొట్టి, అదరగొట్టి పంపించేస్తే నష్టపోయేది ఎవరు అంటే మనమే. అలా అని చెప్పి మీకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ప్రతి దానికి అంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉంటాయి అంటారు కదా, ఆ విధంగా ఇప్పుడు ఈ సమస్యకి తప్పకుండా ప్రత్యామ్నాయం అయితే ఉంటుంది. అదేంటో ఫైండ్ అవుట్ చేద్దాం. నేను ఆల్రెడీ అందరితో మాట్లాడాను దీని మీద. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని రకాల నిధులు కూడా మీకోసం నేను అడిగాను. కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు ఆమోదం తెలిపినట్టే. ఇప్పటి వరకు ఒక 2-3 సమావేశాలు జరిగినాయి దీని మీద. అట్లాగే ఇంకొక దాంట్లో 14వ తారీఖు ఒకటి జరుగుతుంది. అప్పుడు ఫైనల్ అయితే అవుతుంది. అప్పుడు నేను మీకు అన్ని విషయాలు నేను క్లియర్గా చెప్తా. పర్యావరణ పరిరక్షణ అనేది మాత్రం నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పర్యావరణ పరిరక్షణ మాత్రమే నా ఇంపార్టెంట్ అని అదొక్కటే చూసుకొని పరిశ్రమలు ఆపించడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ప్రత్యామ్నాయ మార్గం చూద్దాం అంటూ ఇంకా చాలా మాట్లాడారు. ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నాకు సమయం ఎంత ఇస్తారు ఇవన్నీ చేయడానికి అంటే నేను 3 దఫాలుగా పెట్టుకున్నాను. ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక పడవ తీసుకొని మీరు ఎక్కడైతే వ్యర్థాలు వస్తున్నాయో, ఎక్కడైతే మన మత్స్య సంపద నాశనం అయిపోతుందని మీరు చెప్తున్నారో వాటిలో ఒకసారి నేను వెళ్ళి చూస్తాను. మీరు లోపలికి వెళ్ళి వేటలో వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో మీరు ఏమి అనిపిస్తున్నారో అది చూడటానికి నేను కూడా పడవ తీసుకుని ఒక 2-3 రోజుల తర్వాత స్వయంగా నేను పరిశీలిస్తాను. ఒకటి
చూశారు కదా, ఆయన ఏం చెప్తున్నారంటే నేను రూమ్లో కూర్చొని చెప్పొచ్చు, 10 మంది అధికారులని లోపల ఎక్కడైనా ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి నేను ఆదేశాలు జారీ చేయొచ్చు, ఏమని అక్కడ ఏం జరుగుతుందో ఏంటో కనుక్కొని రండి. మీరు ఆల్రెడీ ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ వేసినా కూడా వాళ్ళ మాట కూడా మన మత్స్యకారులు, ఉప్పాడ మత్స్యకారులు వినే ప్రసక్తిలో లేరు. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మీరు వస్తేనే వాళ్ళు మీ మాట వింటారు, మీరు చెప్తేనే వింటారు అనగానే ఆయన రాగానే ఫస్ట్ చెప్పడం కూడా అదే జరిగింది. నా కోసం ఎదురు చూశారు కాబట్టి నేను మీకోసం వచ్చాను అన్నట్టుగా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఆయన చెప్తున్నదల్లా ఒకటే, 4 గోళ్ల మధ్య ఉంటే ప్రపంచం తెలియదు. ఆ ఉద్దేశంతోనే అసలు మీ సమస్య ఏంటి, మీరు చెప్తున్నది నిజమే, మీకోసం నేను వస్తా. ఏ విధంగా అంటే ఒక 2-3 రోజుల్లో గనక నేను ఒక పడవ వేసుకొని ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ ఉప్పాడ కొత్తపల్లి దగ్గర సముద్ర తీర ప్రాంతం ఏ విధంగా కోతకి గురవుతుంది, ఏ విధంగా సముద్రం కలుషితం అవుతుంది అనే దాని మీద నేను కూడా డైరెక్ట్ గా వచ్చి పరిశీలిస్తా. అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని అధికారులతో సమీక్షలు, సమావేశాలు, ఆ కాగితాలు చూసి మాట్లాడటం కరెక్ట్ కాదు. అసలు మీ కష్టం ఏంటో అనేది నాకు కూడా తెలియాలి కదా. ఆ ఉద్దేశంతో ఒక 2-3 రోజుల్లో నేను కూడా ఒక పడవ వేసుకొని వస్తాను. నేను అందరిలాగా మాటలు చెప్పే మనిషిని కాదు. నేను పదవి ఎందుకు అడిగాను, పదవి నన్ను చేయండి, నన్ను గెలిపించండి నేను ఎందుకు అడిగాను అయ్యా అంటే, నేను ఎక్కడ ఉన్నా పని చేయించగలుగుతా, కానీ అధికార హోదాలో ఉండి నేను పని చేయించలేను. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన రాత్రికి రాత్రే మీరు 4 రోజులు ఆందోళన చేశారు, 5వ రోజు మీ సమస్యకి పరిష్కారం వెంటనే అదేదో మంత్రదండంలో రాత్రికి రాత్రి చేయాలి అంటే నేను చేయలేను. ఇది ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. కానీ దానికి సంబంధించి ఏంటి అంటే, నేను అందరిలా మాటలు చెప్పి చేసేస్తా చూసేస్తా అని చెప్పి మీకు నచ్చ చెప్పి నేను వెళ్ళిపోవచ్చు, కానీ నేను అందరికీ డిఫరెంట్గా ఉంటాను. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నాకు అలా అబద్ధాలు చెప్పడం రాదు, మిమ్మల్ని బుజ్జగించి మోసం చేసి వెళ్ళిపోవటం నాకు రాదు. అందుకే ఆ ఉద్దేశంతోనే నేనే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చాను. అలా అబద్ధాలు చెప్పడం రాదు నాకు. నేను ఆల్రెడీ కలెక్టర్ షణ్మోహన్ గారితో మాట్లాడాను. ఈ సమస్యల పరిష్కారానికి మనకు ఎంత సమయం కావాలి అని అడిగాను అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆ కలెక్టర్ అయితే చెప్పిన మాట ఏమిటి అంటే, 100 రోజులు కనీసం ఒక 3 నెలల సమయం కావాలి సార్. అసలు ఏం జరుగుతుంది ఏంటి, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, పరిశ్రమలు ఉండాలి, వాటి వల్ల వ్యర్థాలు కూడా తక్కువగా రిలీజ్ అవ్వాలి, అవి ప్యూరిఫై చేసే మార్గాలు ఏమిటి అన్నది మనం గనక రెక్టిఫై చేయాలి, దానికి పరిష్కార మార్గం కనుగొనాలి అంటే తప్పకుండా మనకు కనీసం ఒక 3 నెలలు కావాలి సార్ అని కలెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. దీంతో ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను చూడ. కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నా తపన. నాకు ఒక 100 రోజుల సమయం కావాలి, ఏం చేద్దాం చెప్పండి, అవునా కాదా? 100 రోజులు సమయం ఇస్తున్నారా? నాకు ఇస్తున్నారా? 100 రోజుల సమయం ఇస్తున్నారా లేదా నాకు చెప్పాలి. చూసారుగా, ఏ నాయకుడైనా ఇంతవరకు అలా ఈ ఒక సమస్య కాదు, ఏ సమస్య మీదైనా ఇలా రియాక్ట్ అయ్యారా? ఒక్క నాయకుడిని చూపించండి. ఈ విధంగా వెళ్ళి ప్రజల్నే అడుగుతున్నారు సమయం, నాకు ఎంత సమయం కావాలి ప్లీజ్ దయచేసి ఇవ్వండి. ఏ నాయకుడైనా ఉన్నాడా? ఇప్పటి వరకు ఏ నాయకుడైనా ఉన్నారా? ఈవెన్ గతంలో కూడా చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ ఏ నాయకుడైనా ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళి సమయం కోరటం ఏంటి? ఎక్కడైనా జరిగిందా అంటే ఎక్కడా జరగలేదు. చరిత్రలో అసలు జరగలేదని చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కానీ విశ్లేషకులు కానీ చెప్తున్న మాట. ఎందుకంటే కలెక్టర్ని అడిగితే కలెక్టర్ 3 నెలల సమయం ఇస్తే, ఈయన మన దగ్గరికి వచ్చి అంటే మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి నాకు 3 నెలల సమయం ఇవ్వండి, మీకు నేను న్యాయం చేస్తా, నా వల్ల అయితే మీకు అన్యాయం జరగదు, నేనున్న పీరియడ్లోనే నేనున్న ఈ సమయంలోనే మీ సమస్యకి పరిష్కారం చూపిస్తా, కాబట్టి నాకు 3 నెలల సమయం ఇవ్వండి, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తా, నాకు ప్లీజింగ్ మేనర్లో ఎవరైనా 3 నెలల సమయం అడిగారా అంటే ఎవ్వరూ అడగలా. మరి దానికి మత్స్యకారులు ఏం స్పందించారో విన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి మాటే వేదం, మంత్రం. అట్లాగే ఆయన ఏది చెప్తే అది ఖచ్చితంగా చేసి తీరతారు అన్న ఉద్దేశంతోనే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఆందోళనకు దిగి మరి పవన్ కళ్యాణ్ గారిని రప్పించుకున్నారు. వాళ్ళు రప్పించుకున్నారనే మాట కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు తనని తాను తగ్గించుకున్నారు అనే మాటే మనం చెప్పుకోవాలి. ఆయన స్థాయిని తగ్గించుకొని అక్కడికి వెళ్లి ఆయన పిఠాపురం అనేది ఆదర్శ జిల్లాగా ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ గా ఉండాలన్న ఉద్దేశంతో నేను ప్రతిదీ డెవలప్మెంట్ చేస్తున్నాను అలా అని చెప్పి ఉప్పాడ తీర ప్రాంతాన్ని, సముద్ర తీర ప్రాంతాన్ని ఎలా వదిలేస్తాను? అయితే పిఠాపురానికి సంబంధించి అన్ని పనులు నేను చేస్తాను, కొంచెం సమయం ఇవ్వండి, ఒక్కొక్క పని నేను చేసుకుంటూ వెళ్తాను, ఆదర్శ
జిల్లాగా ఒకరికి మనం ఆదర్శం కావాలి అంటే, ఒకరికి నేను అవతల వ్యక్తికి ఏమన్నా నేను చెప్పాలి అంటే నేను చెయ్యాలి కదా, ముందు నాకు చేసే అవకాశం ఇవ్వండి అంటూ మత్స్యకారులను అభ్యర్థించిన పవన్ కళ్యాణ్ ఈయనమాట. ఈయన్ని పవన్ కళ్యాణ్ అనాలో, పేదల మనిషి అనాలో, పెద్దలను ప్రశ్నిస్తున్న వ్యక్తి అనాలో, ఏమి అనాలి అనేది మీరు మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. ఒక లైక్ చేయండి. ఎందుకు అంటే ఒక మంచి పని జరిగితే ఆ మంచి పనిని 10 మందిలోకి తీసుకెళ్ళటం ఎంతో ముఖ్యం. ఇటువంటి నాయకులను, వీళ్ళు చేసే మంచి పనులను మనం జనంలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ వీడియోను మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకు అంటే మంచి విషయం 10 మందికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి. సో ఇది ఈనాటి అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ ప్రతి కష్టంలో నేను ఉన్నాను అని చెప్పడానికే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మేము ఎప్పుడూ కూడా పరిశ్రమలకి వ్యతిరేకం కాదు. 3 రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక పడవ తీసుకొని మీరు ఎక్కడైతే వ్యర్థాలు వస్తున్నాయో అట్లా ఒకసారి నేను వెళ్ళి చూస్తాను. నేను కూడా పడవ తీసుకుని ఒక 2-3 రోజులు తర్వాత స్వయంగా నేను పరిశీలిస్తాను. నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను.